నమస్తే మిత్రం, ఎలా ఉన్నా? బాగున్నావా? ఐ హోప్ నువ్వు బాగున్నాను కోరుకుంటున్నాను. వాయిస్ వినబడితే కనుక నేను ఇక్కడ కంటిన్యూ చేస్తాను. లెజెండ్ అయితే ఇక్కడ మాది మీటప్ పాయింట్ అనమాట. జీవితం ట్రెక్ కి స్టార్ట్ అవుతున్నాం. లొకేషన్ వచ్చి SBM బ్యాంక్ దగ్గర పెట్టారు. ఇప్పుడు 10:30కి అందరూ యూనైట్ అయిన తర్వాత ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతాం. ట్రెక్ ఆర్గనైజర్ నుంచి స్మాల్ బ్రీఫింగ్ అనమాట ఇదంతా మనకి. Harness and helmets for the safety, and you will get your gloves at the top of the pole. Okay. Now it's adventurous activity. 2 hours later. సో గైస్ టైం అయితే 2:48 అయింది. హోమ్ స్టేకి అయితే వచ్చాం. అండ్ నా బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, ఇదే రివర్స్ హోమ్ స్టే అని. సో ఇప్పుడు అక్కడికి వెళ్ళి మీకు ఏంటనే చూపిస్తాను. మళ్ళీ 4 o'clock లేగాలి. 4 o'clock లెగిసి ఫ్రెష్ అయ్యి రిఫ్రెష్మెంట్స్ అయ్యి కంప్లీట్ చేసుకుని అండ్ మళ్ళీ బ్రేక్ఫాస్ట్ కూడా కంప్లీట్ చేసుకుని ఎర్లీ మార్నింగ్ ట్రెక్ స్టార్ట్ అవుతుంది. మార్నింగ్ మనకి రిఫ్రెష్మెంట్స్ అయ్యి ఇక్కడ ఉంటాయి. అండ్ ఇప్పుడు రూమ్స్ ఇచ్చారు, రూమ్స్లో పడుకోమన్నారు. లేదు నాకు టెంట్లో కావాలి అనుకుంటే టెంట్లో కూడా పడుకోవచ్చు. సో గైస్ ఇప్పుడైతే మొత్తం ఫ్రెష్ అప్ అయిపోయాం. అండ్ ఇక్కడ నుంచి మనకి ట్రెక్ అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ నా బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా బస్సులో అయితే లగేజ్ అయితే పెట్టేసాం. అండ్ మనకి కావాల్సిన ఎక్స్ట్రా లగేజ్ అయితే బ్యాగ్లో సపరేట్గా తీసుకుని అండ్ ఇక్కడ నుంచి మనకి ట్రెక్ అయ్యేసరికి ఆల్మోస్ట్ ఆఫ్టర్నూన్ అవుతుంది. ఏమనుకోద్దు, కొంచెం అప్పుడప్పుడు బిహేవ్ చేస్తుంటాడు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? మొత్తం ట్రెక్ అయ్యేసరికి ఆఫ్టర్నూన్ అవుతుంది. అండ్ ఇక్కడ నుంచి నైట్ 10 అయిపోతుంది. నేను మళ్ళీ ఇక్కడ నుంచి ముంబై వెళ్ళాలి. అండ్ నాకు బ్యాక్ సైడ్ మీరు చూడొచ్చు ఫుల్ మూన్. ఈ జీవితం ఫోర్ట్ హిస్టరీ ఏంటంటే, జునార్ దగ్గర ఉన్న సహ్యాద్రి కొండల్లో అయితే ఈ జీవితం ఫోర్ట్ అనేది ఉంటుంది. ఈ ఫోర్ట్ సీ లెవెల్ కి 3700 మీటర్స్ హైట్ లో అయితే ఉంటది. ఈ కోటని శాతవాహనులు నిర్మించినట్టు భావిస్తున్నారు. అండ్ దీనికి 2000 సంవత్సరాల ప్రాముఖ్యత అయితే ఉన్నది. సో ఇప్పుడైతే మనని ట్రెక్కింగ్ స్పాట్ కి అయితే తీసుకొచ్చారు. నా బ్యాక్ సైడ్ మీకు కనిపిస్తుందా కొండది? ఇప్పుడు దాని దగ్గరికి వెళ్ళాలి మనం. లైట్లు ఆపేసారా అట్లా దుర్మార్గులు రా. సో నేను ఇక్కడ ఈ లోకల్లో కలిసిన తర్వాత ఏంటంటే, బాబు పక్కెళ్ళాడుకోమ్మా, ఈ బ్రోది చిత్తూరు అండ్ ఈ బ్రోది ఆ బ్రోది ఇద్దరిది బెంగళూరు. సో ఇప్పుడు మనల్ని పిలుస్తున్నారు. మనకి ఇక్కడ బ్రీఫింగ్ అది ఇస్తారు. బ్రీఫింగ్ తర్వాత ఇంకా ట్రెక్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ మనం ఈ ట్రెక్కింగ్ సామాన్లు అంటే హెల్మెట్, సేఫ్టీ అన్నీ మనకి సెపరేట్గా ఇచ్చేస్తారు. అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఎవరికి డిస్ట్రిబ్యూట్ చేసేస్తారు. అండ్ ఇక్కడి నుంచి మనం స్టార్ట్ అవుతాం. సో మనకి ఎక్విప్మెంట్ అయితే ఇచ్చారు. అండ్ ఇది సేఫ్టీ బెల్ట్ అండ్ హెల్మెట్. అందరూ డిస్పర్స్ అయిన వాళ్ళు అది ఇచ్చేసిన వాళ్ళు వెళ్ళిపోతున్నారు వాళ్ళ హెడ్స్తో, టీమ్ హెడ్స్తో. ఇన్ఫర్మేషన్ అయిపోయింది. బ్యాక్ టు హిస్టరీ. అండ్ ఈ కోట మీద మొఘలులో చేయి కూడా పడింది. అండ్ ఛత్రపతి శివాజీ గారి టైంలో మళ్ళీ ఈ కోట అనేది మరాఠా అండర్లోకి వచ్చింది. ఇది మాణిక్ సరోవర్ అంటారు దీన్ని. చూడండి ఎలా ఉంది. ఇక్కడే ఇదే ఒక రేంజ్లో ఉంది. మనం ఇంకా చాలా పైకి వెళ్ళాలి. కనబడుతుందా? ఆ కొండ పైకి వెళ్ళాలి మనం. చూడండి ఎంత డెప్త్ ఉందో మీకే తెలుస్తుంది. సో మనకి ఇలా టోకెన్స్ అయితే ఇస్తున్నారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి. మనకి ఎంతమంది వెళ్ళాం అనేది అందరికీ ఒక్కొక్కటి ఇస్తున్నారు అనమాట. అండ్ అలాగే బ్యాగ్ని కూడా చెక్ చేస్తున్నారు. లోపల ఏమైనా ప్లాస్టిక్ ఏమైనా ఉంటే చెక్ చేసి పంపిస్తున్నారు అనమాట మనకి.
సో ఇక్కడ నుంచి మనకి ఇంకా 30% బ్యాలెన్స్ ఉంది. ఇప్పుడు అది మనం చూడండి, మీకు రోప్స్ కనిపిస్తున్నాయా? ఇప్పుడు ఆ రోప్స్ క్రాస్ చేసి అక్కడి నుంచి కిందకి మనం రావాలి. కింద నుంచి మళ్ళీ కిందకి వెళ్ళాలి. ఇది ఒక పార్ట్. కింద ఇంకా కొండ కనిపిస్తుంది చూడండి, అది ఇంకొక పార్ట్. మామూలుగా ఉండదు అడ్రినలిన్ పైకి ఇవాళ. దోలు తీసుకోవడం ఏదో ఒకటి. అప్పట్లో నానేఘాట్ మార్గాన్ని రక్షించిన దానికి ఉపయోగించేవారు. అండ్ అలాగే కోన్కన్ ప్రాంతానికి, డెక్కన్ ప్రాంతానికి వాణిజ్య పరంగా యూజ్ అయ్యేది అనమాట ఈ ఏరియా అనేది. తర్వాత బ్రిటిషర్స్ రూలింగ్ వచ్చినప్పుడు ఈ కోట అనేది మళ్ళీ యుద్ధం అంటే తిరుగుబాటుకి యూజ్ చేస్తారని చెప్పి ఆ కోట గోడల్ని అలాగే నీటి కుంటల్ని నాశనం అయితే చేశారు. సో ఇప్పుడు ఏంటంటే ఈ కోట అనేది మనకి ట్రెక్కర్స్ గానీ అలాగే హిస్టరీ అన్వేషకులు ఉంటారు కదా, వాళ్ళకి గానీ ఒక హాట్ స్పాట్ లా తయారైంది. సో ప్రతి ఒక్కరు ఇక్కడికి రావడానికి అయితే ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. మనం తానాజీ మూవీలో చూసినట్టుగా గొరిల్లా స్ట్రాటజీ కోసం ఉన్నట్టుగా ఎవరో కావాలని తవ్వినట్టుగా గుహలు చూడండి. పైన మీకు కనిపిస్తున్నాయి ఇక్కడ. ఆ పైకి మనకు కోట కూడా కనిపిస్తుంది. ఆ పైన చూసినట్టయితే కనుక మనకు వాచ్ టవర్ క్లియర్గా మనకు కనిపిస్తుంది. అక్కడ చూడండి, ఆ సెంటర్లో చూస్తే ఒక వాచ్ టవర్ కనిపిస్తుంది మనకి. అక్కడి నుంచి మనం చూస్తే మీరు ఒకసారి కింద చూస్తుంటే మీకు తెలుస్తుంది, మొత్తం ఎంటర్ వ్యూ అంతా మనకు కనిపిస్తుంది. ఈ ప్లాట్యూ లైన్ అంతా ఎవరెవరు అక్కడ ప్లేస్ చేయొచ్చినది. ఈ కొండ మీద కూడా ఒక కంప్లీట్లీ మనం ఒక వార్ ఫ్రేమ్ రెడీ చేయాలన్నా కూడా, యుద్ధం జరగాలన్నా ఎలా ఎంత పర్ఫెక్ట్గా ఉండాలో అంత పర్ఫెక్ట్గా ఉంది ఏరియా అంతా కూడా. ఇక్కడ వార్స్ జరిగినట్టుగానే ఉన్నాయి, ఎందుకంటే మొత్తం అంతా ఎవరో దున్నేసినట్టు ఉంటుంది లైన్ అంతా కూడా. చూడండి, ఇప్పుడు నేను నడిచి వచ్చే దారి, అది దారి పక్కన ఉన్నాయి చూసారా, అలా వచ్చాం. ఈ పాట ఎక్కనంత ముందు వరకు నేను కూడా ఈజీగా అందులో ఎక్కేయచ్చు అనుకున్నాను, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత గ్రౌండ్ లో వేరేలా ఉంది. ఇన్ఫాక్ట్ మన కాలు కూడా ప్లేస్ చేయడానికి స్పేస్ లేదు, అక్కడ చాలా కష్టంగా ఉందన్నమాట. సో ఎలాగైతే అలాగా జాగ్రత్తగా పైకి ఎక్కువ, అంటే మెయిన్ గా హ్యాండ్ పవర్ యూజ్ చేసుకుని ఎక్కితే కొంచెం ఈజీగా ఎక్కేస్తాం మనం. చూసారు కదా ఇప్పుడు స్ట్రీమ్ ఎలా ఎక్కామనేది హైలైట్ ఉంటుంది. మన స్ట్రీమ్ అయితే అడ్రినలిన్ స్పైక్ అయితే హైలైట్ ఉంటుంది, వర్త్ అనమాట, లైఫ్లో వర్త్ ఇది. అండ్ దిస్ ఈజ్ ద ఎంట్రన్స్. సో ఇప్పుడు మనం అయితే హైయెస్ట్ పాయింట్కి రీచ్ అయిపోయాం. హైయెస్ట్ పాయింట్ ఏంటంటే అదే జిప్ లైన్ పాయింట్కి రీచ్ అయిపోయాం అనమాట. జిప్ లైన్ చేసి ఆ జిప్ లైన్ తర్వాత ర్యాప్లింగ్ ఉంటుంది. ర్యాప్లింగ్ చేసి ఇంకా అక్కడి నుంచి ఇంకొంచెం సేపు కిందకి ట్రెక్కింగ్ ఉంటుంది. ఆ ట్రెక్కింగ్ అయిపోయిన తర్వాత లంచ్ బ్రేక్, తర్వాత ముంబై.
బ్యాక్ టు హోమ్. నా సరౌండింగ్ చూడొచ్చు ఎంత బాగుందో, ఒకసారి చూపిస్తాను. చేసే జిప్ లైన్కి ఇంకోండి ఇలాగా తాళ్ళు ఇలా రాళ్ళకి కట్టారు అనమాట. ఇవి చూడొచ్చు తాళ్ళు అవి ఎంత స్ట్రాంగ్ ఉన్నాయి అనేవి. ఇక్కడ 1 2 3 అలా చాలా స్ట్రాంగ్గానే కట్టారు. అండ్ అలాగే సేఫ్టీ లైన్ లోపలే ఉండాలి అందరూని. बाबा वरती वरती एकच हात सोडा बरं का, दुसरा हात नका जोडू. ఇంత కష్టపడి ఇక్కడ దాకా వచ్చాం కదా, అంటే దాన్ని కూడా ఎందుకు వదలడం అని చెప్పి పైకి వెళ్ళి వచ్చేదామని సరదాగా నేను, హర్ష బ్రో, మా గజాల కూడా వస్తాడు రాడు తెలదు. రే గణేష్ ఫోన్ మాట్లాడుతున్నాడు. మేము అలా పైకి వెళ్ళి చిన్న చిన్న షార్ట్స్ అంటే ఏమనుకుంటారు, మళ్ళీ చిన్న చిన్న వీడియోలు అయితే తీసుకుని వచ్చేస్తాం. లొకేషన్ అయితే ఇక్కడ చాలా సైలెంట్గా ఉంది. ఎంత సైలెంట్ అంటే నేను కూడా మాట్లాడిన ఒకసారి మీరే వాయిస్. ఎట్ లాస్ట్ హైయెస్ట్ పీక్ అయితే వచ్చాను. ఇంకా అక్కడికి వెళ్ళాలి. పొట్టోడికి దోలు తీరిపోయింది. సో గైస్ ఇప్పుడే మనకి జిప్ లైన్ అయితే అయిపోయింది. చూడొచ్చు ఇప్పుడు మమ్మల్ని టై చేసేట్లే, కానీ ఇక్కడ నుంచి ఇప్పుడు ర్యాప్లింగ్ చేయాలి. జిప్ లైన్ అయితే మామూలుగా లేదు, మామూలుగా అంటే ఇంకా మామూలుగా అది. అండ్ నా ముందు ఛత్రపతి శివాజీ జెండా కూడా ఉంది. సో ట్రెక్ అయితే అయిపోయింది, దిగేసాం. మీకు చూపిస్తున్నాను చూడండి, అదిగో అక్కడ పైనుంచి దిగి కింద వరకు చేయాలి. సరదా తీరిపోయింది అనుకోండి, మామూలు సరదా కాదు, సరదా అంటే సరదా. ఇంకా మళ్ళీ ఇక్కడి నుంచి మీకు కనిపిస్తుంది కదా అక్కడికి, అదొక స్టెప్, అక్కడ చేయాలి. ర్యాప్లింగ్ చేసే వీడియో ఫుటేజ్ అయితే మిస్ అయింది. వాళ్ళు కన్ఫ్యూజ్ అవ్వడం వల్ల డ్రోన్ ఫుటేజ్ నాకు రికార్డ్ చేయలేదు. సో అది ఇష్యూ అయింది మనకి పెద్దగా. వన్ లాస్ట్ సీ అనమాట ఇది. ఎంతైనా ఫస్ట్ ర్యాప్లింగ్ ట్రెక్ కదా, వదిలేదంటే చిన్న చిన్న ఎమోషన్ అంతే. సో గైస్ ఈ వీడియో, ఈ వ్లాగ్, నా ఎక్స్పీరియన్స్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. లైక్ చేయమయ్యా, నువ్వు లైక్ చేస్తే నాకు కొంచెం మోటివేషన్ కింద ఉంటుంది. ఆ వీడియో ఇంకో నలుగురికి వాడు షేర్ చేస్తాడనమాట. గైస్ ఈ ట్రెక్కి నన్ను లీడ్ చేసిన లీడర్ అయితే తిన నేమ్ వచ్చి
ఋషికేష్ ఫ్రమ్ ఆఫ్ బీట్ ట్రెక్కర్స్. అండ్ నేను ఒకటే చెప్పగలుగుతున్నాను, మిమ్మల్ని సేఫ్గా సెక్యూర్గా మీకు ఎటువంటి భయం పడ అవసరం లేదు, అన్నీ వీళ్ళే చూసుకుంటారు. ముఖ్యంగా ఆఫ్ బీట్ ట్రెక్కర్స్ అయితే మీకు బాగా హెల్ప్ చేస్తారు. ట్రెక్కర్స్ కూడా ట్రెక్ అయిపోయి వాళ్ళే మనకి లంచ్ ప్రొవైడ్ చేసి తర్వాత ఎవరి డెస్టినేషన్ వాళ్ళు పంపించేస్తారు.